కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. గమపని సగరి సనీప గమపని సగరి మగరి సనిప గమపని సగరి సనీప గమపని సగరి మగరి సనిప పని నీ సాని సరి రిగరి మగరి సని సానిప పని నీ సాని సరి రిగరి మగరి సని సానిప. ఇన్ని నాలుగా ప్రభు చేసిన మేలులు మరువకు. కృతజ్ఞత హృదయముతో ప్రభు సన్నిధిని చేరదము. ఇన్ని నాలుగా ప్రభు చేసిన మేలులు మరువకు. కృతజ్ఞత హృదయముతో ప్రభు సన్నిధిని చేరదము. సంద్రమే నిన్ను ముంచిన కష్టమే నిన్ను చేరినా, సంద్రమే నిన్ను ముంచిన కష్టమే నిన్ను చేరినా, కీడు కలుగక హాని కలుగక కాచే దేవుడు. కీడు కలుగక హాని కలుగక కాచే దేవుడు. తరలి రండి కదలి రండి, స్తుతులను పాడగా వేగమే రండి. తరలి రండి కదలి రండి, స్తుతులను పాడగా వేగమే రండి. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. కదలి రండి కదలి రండి, వరములు పొందగా వేగమే రండి. పాల్గొనరారండి ఓ జనులారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఓ ప్రభువా, మీ ప్రేమ కనికరములను మాపై చూపండి. మీ సమాధానము మీ రక్షణను మాకు దయచేయండి. పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ సుధాకర్ గారికి, ఫాదర్ ప్రకాష్ గన్పూర్ డీన్ గారికి, గురువులందరికీ, కన్యాస్త్రీలకు, ముఖ్యంగా అనేక మంది మఠాధిపతులు ఉన్నారు, ప్రొవిన్షియల్స్, వారి తరఫున ప్రతినిధులు, విశ్వాసులందరికీ, కరుణాపురం విచారణ విశ్వాసులందరికీ, దేవుని బిడ్డలకు, యువతి యువకులకు, బాలబాలికలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరియు ఆరోగ్యమాతగా వెలసిన లూర్దు మాత ఈ ఆరంభ సందర్భమున మీకందరికీ దేవుని వరప్రసాదములు అందిస్తున్నాను. కరుణాపురంలో కారుణ్య జూబిలీ సంవత్సరంలో మనం సమావేశం కావటం, తర్వాత ఈ గుహ కారుణ్య మరియమాత గుహ, మేరీ మదర్ ఆఫ్ మర్సీ. మరియమాతను గురించి మనకు చాలా తెలుసు, కానీ మదర్ ఆఫ్ మర్సీ కారుణ్య మాతను గురించి అంతగా తెలియదు. కనుక ఈ సంవత్సరం ప్రభు ప్రత్యేకంగా కరుణామయుడు క్రీస్తు తరువాత కారుణ్య మేరీ మాత మనకి మన పాపములను మన్నించుటలో, మన మీద ఎన్ని తప్పులు చేసినా పాపాలు చేసినా మనపై దయ చూపడంలో మరియమాత కీలక పాత్ర వహిస్తుంది. కనుక ఈ గుహను నిర్మించిన విచారణ స్వామి, సంఘ పెద్దలను, ఈ దాతలు ఎంతోమంది కూడా సహాయం చేశారని తెలుస్తుంది. కనుక అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ గుహను పునః ప్రారంభించమని, తర్వాత మనకు ప్రార్థన చేయటం సరిగ్గా తెలియదు. మనం ప్రార్థన చేయటానికి మరియ తల్లి మనతో ఉంటే
అది విశిష్టమైన ప్రార్థన అవుతుంది. కనుక దేవుని వాక్కును విని ప్రార్థన ఎలా చేయాలో, పరిశుద్ధాత్మనికి ఎలా తోడ్పడతాడో ఈ దైవ వాక్కు ద్వారా విందాం. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనము నుండి, అనేక విధములుగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఎలయనా మనము ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. ఆత్మ యొక్క భావమును ఎరుగును. ఎలయనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మరి మాత గుహను ఆశీర్వదించమని ప్రార్థించుదాము. ఓ యేసు ప్రభు, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మిమ్మల్ని అనుసరించ ప్రయత్నించుచున్నాము. కానాపల్లి నుండి కల్వరి గిరి వరకు మిమ్మల్ని అనుసరించిన మరియ మాత, మీ తల్లిని మా తల్లిగా ఇచ్చి మాకు మాతృకగా ఇచ్చినందుకు వందనములు అర్పించుచున్నాము. మీ మాతయు మా మాత కొరకు నిర్మించిన ఈ గుహను ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుటేందు, మిమ్ము అనుసరించుటేందు ఎన్ని కష్ట నష్టములు ఎదురైనను, సైతాను మమ్మలను బెదిరించినను, మిమ్మల్ని అనుసరించటంలో మేము ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగునట్లు మీ తల్లి మా తల్లి మరియ మాత మాకు సహాయపడను గాక. ఈ లోకంలో మేము అనేక వ్యాధి బాధలకు గురి అవుతున్నాం ప్రభువా. సైతాను ద్వారా ఈ లోకంలో ప్రవేశించిన మరణము, శాపము మాకు శరీరానికి కూడా అంటే అనేక వ్యాధి బాధలు, క్రొత్త వ్యాధులు వస్తున్నాయి ప్రభువా. ఈ ఆరోగ్యమాత గుహ మా కరుణాపురం అంతటా, ఈ విచారణ అంతటా, ఈ మిత్రాసనం అంతటా కూడా ఆ తల్లి ఆరోగ్య వరప్రసాదం మాకు అందునట్లు దీవించండి. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచినదని క్రీస్తు అనేక సార్లు పలికినాడు. కనుక విశ్వాసంతో ప్రార్థించుతూ ఇక్కడ కూడిన మమ్మందరినీ ప్రత్యేకంగా ఆత్మలో, శరీరంలో, మనసులో ఆరోగ్యవంతులుగా చేయండి. యేసు ప్రభువా, మీ నామమును మేము సదా కాలము స్తుతించి మహిమపరచెదం. ఈ గుహను ఆశీర్వదించి మీ తల్లికి నిర్మించిన ఈ గుహ ద్వారా అనేక వరప్రసాదములు, ఇక్కడ చేస్తున్న అనేక సేవా కేంద్రాలని వాటి ద్వారా మరి మా దేవుని మనకు అనుగ్రహించమని ఆమె కుమారుడైన క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆరోగ్యమాత ప్రత్యేక వరప్రసాదములకి మంగళవార్త జపము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందులో ప్రార్థించండి. ప్రభు మీతో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఆరోగ్యమాత గుహను దీవించి మనందరినీ స్వస్థవర ప్రసాదములతో ఆశీర్వదించుదురు గాక. ఆమేన్. ఇప్పుడు మన మేత్రానులు నూతనంగా నిర్మించబడిన లూర్దు మాత గుహను రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరిస్తారు. అటు తర్వాత ఆశీర్వదిస్తారు తీర్థజలముతో. అందరం కలిసి తప్పట్లు కొడుతూ మన ఆనందాన్ని వెలుబుచ్చుదాం. తీర్థములతో గుహను ఆశీర్వదిస్తారు.
ఇప్పుడు నూతన గుహ ఆవిష్కరణకు గుర్తుగా శిలాఫలకాల్ని ఆవిష్కరించవలసిందిగా, తర్వాత ఈ ఏర్పరిచినటువంటి తెరను తొలగించవలసిందిగా మేత్రాలను కోరుతూ ఉన్నాను. శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. తప్పట్లు కొడుతూ ఆనందాన్ని వెలుబుచ్చుదాం. ఆ తల్లి మరియకు కృతజ్ఞతలు చెల్లించుదాం. ఆరోగ్యమాత గ్రోటో, కరుణపురం పారిష్. చక్కగా ఆరోగ్యమాత నూతన గుహను నిర్మించుకున్నాం. మేత్రానులు తీర్థముతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. చాలా చక్కగా లూర్దు మాత స్వరూపముతో లూర్దు మాత గుహను నిర్మించుకున్నాం. మరి ఆ లూర్దు మాత ప్రార్థన విడుదల ద్వారా యేసు ప్రభు మన విచారణను, మన కుటుంబాలను దీవించాలని, మన కోసం ఎల్లప్పుడూ తన దివ్య కుమారుని చెంత ప్రార్థించాలని వేడుకొందాం. లూర్దు మాత గుహ ప్రారంభోత్సవ సూచకంగా కొబ్బరికాయలను సమర్పించవలసిందిగా మన మేత్రానులను, విచారణ గురువులను, ఇంకా అతిథులను నేను పిలిచిన తోడనే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మహాఘనత వహించిన మన తండ్రి గారు ఉడుమల బాలగారిని కొబ్బరికాయను సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత మన విచారణ గురువులు ఫాదర్ జి సుధాకర్ గారు ఎంతో శ్రమించి చక్కగా దాతల ద్వారా కానుకలను పొంది చక్కని గుహను నిర్మించారు. తర్వాత రాజారపు ప్రతాప్ గారు, తర్వాత సంఘ పెద్ద ప్రెసిడెంట్ రాజారపు ప్రసీద్, చుంచు మరియా వైస్ ప్రెసిడెంట్, అరుణ్ యూత్ ప్రెసిడెంట్, తెరెసక్క క్యాటకిస్ట్ అండ్ సిస్టర్ షైనీ ప్రజెంటేషన్ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలను సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ పూజను మనం యోగ్యముగా సమర్పించుటకు అశుద్ధులము, అనారోగ్యులము, మనస్సులో ఎన్నో వ్యాధి బాధలు, చీకు చింతలు వీటన్నిటిని కూడా తొలగించమని పూజ ప్రారంభంలో మనం మన పాపములను ఒప్పుకుంటూ, ముఖ్యంగా మరీ తల్లితో పాటు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఎక్కువ బలం. పెంతెకోస్తు నాడు మరీ మాత పోస్తులతో కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో దిగి వచ్చి ఆశీర్వదించాడు. ఇప్పుడు మరీ మాతో కలిసి ప్రార్థించవచ్చు. ముందుగా మనము కృపారసం గల జపం, మేరీ మదర్ ఆఫ్ మర్సీ అని జపం చెప్పుకొని మన పాపములకి మన్నింపు వేడుకుందాం. కృపారసం గల మాత ఇండడు రాజ్ఞి వందనము, మా జీవమా మా మధురమా మా శరణమా వందనము. పరదేశులమైండు మేము ఏక బిడ్డలము, మేము చూచి మొరపెడుచున్నాము. మీ కన్నీటి కలములయందు ప్రణాపించి ఏడ్చు మేము చూచి నిండుపు విడుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసిన తల్లి, మీ దయారసముల కన్నులను మా మీద త్రిపునాదరించండి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు చేసినాదని ప్రత్యక్షమైన దర్శనమును మాకు అనుగ్రహించండి. కృప కలిగిన తల్లి, దయారసం కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. ఎవరున్నారు ఈ లోకంలో నన్ను
నన్ను దరి చేర్చేవారు పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవ్వరు ఉన్న పాటుగా యేసే నన్ను లేవనెత్తెను కడవరకు తోడు ఉండెను నాతో కడవరకు తోడు ఉండెను ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవ్వరు నీ ప్రేమను మరచితిని పాపిగా మారితిని నా ప్రతి కదలికలో నీకు దూరమైపోతిని నీ ప్రేమను మరచితిని పాపిగా మారితిని నా ప్రతి కదలికలో నీకు దూరమైపోతిని క్షమించుమా నాలోని పాపములను మన్నించుమా క్షమించుమా నాలోని పాపములను మన్నించుమా పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయుమా నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయుమా ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవ్వరు ఆల్ఫా నీవే ఒమేగా నీవే నాలోని సర్వము నీవే యేసయ్యా ఆల్ఫా నీవే ఒమేగా నీవే నాలోని సర్వము నీవే యేసయ్యా కడుగుమయా నాలోని దోషములను కడుగుమయా కడుగుమయా నాలోని దోషములను కడుగుమయా పరిశుద్ధ రక్తముతో కడుగుమయా నీ పరిశుద్ధ రక్తముతో కడుగుమయా ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవ్వరు ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవ్వరు ఉన్న పాటునా యేసే నన్ను లేవనెత్తెను కడవరకు తోడు ఉండెను నాతో కడవరకు తోడు ఉండెను
ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు? పాప ఊపిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవ్వరు? దరి చేర్చేవారు ఎవ్వరు? సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితముకు నడిపించుదురు కాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. గ్లోరియా పాట అందరం ఆనందముతో, వాళ్ళు మాత్రమే కాకుండా మనమందరం తల్లిని మనకిచ్చినందుకు దయగల తల్లిగా ప్రతి గుహను ఈ విచారణను కొలంబో స్వామి 83వ సంవత్సరంలో స్థాపించి అప్పుడు ఒక చిన్న విత్తనములా నాటారు. ఇప్పటికి ఎంతగా విస్తరించిందో, ఎంత మహావృక్షమైందో మనకు తెలుసు. కనుక ఆనందము, అభినందనము, వందనము దేవునికంటూ గ్లోరియా పాట పాడుదాం. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. బయలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మనస్సులను సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృప చూపుము. మరి మాతను దీవించిన విధమున మేమును నిర్మల హృదయముతో నీ వైభవమును సేవించటేందు నిండు భక్తిని దయచేయుడు. నేడు మరియ మాత జననోత్సవమును ఆరోగ్యమాత మహోత్సవంగా కొనియాడుచున్న ఈ కరుణాపురం విచారణను నీ హస్తములలో నుంచుచున్నాము. మరియ మాత వలె మేమును మీ చిత్త ప్రకారము మా సిలువలను ఎత్తుకొని జీవన బాటలు నడిపించునుము. ఆ తల్లి మేము అసహాయులమైనప్పుడు, ధైర్యమును కోల్పోయినప్పుడు, అవిశ్వాసులమైనప్పుడు మనను కాపాడి నడిపించును కాక. ఆమె జననము ద్వారా లోకమును కాంతులతో నింపిన విధమున ఈనాడు విచారణ ఎంతయు ఈ కారుణ్య జూబిలీ సంవత్సరంలో కొనియాడి ఈ పండుగను ఆశీర్వదించుమని నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన గ్రామ పునీతురాలైన పరిశుద్ధ కన్యమరియమ్మ మరియు ఆరోగ్యమాత మహోత్సవము. శిశువును కనబో మహిళ కుమారుని కను సమయము ఇదియే. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు. యెరూషలేము పౌరులారా, మీ ఫౌజులను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడించిరి. వారు ఇజ్రాయేలు నాయకుడిపై దాడి చేయుచున్నారు. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబో మహిళ కుమారుని కనువరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన ప్రజలను పరిపాలించును. లోకంలోని జాతులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు. కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. నా కోట, నా శైలము, నా ఆశ్రయ దుర్గమా, నన్ను రక్షించువాడ ప్రభు, నిన్ను కీర్తించుచున్నానయ్యా. నన్ను రక్షించువాడ ప్రభు, నిన్ను కీర్తించుచున్నానయ్యా. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. దైవ
దైవజనుడు ఎట్టి సత్యములైనను చేయుటకు పూర్ణముగా సంసిద్ధుడకు అది తోడ్పడును. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. నీవు మాత్రము నీకు బోధింపబడినవియు నీవు దృఢముగా విశ్వసించినవియు అగు సత్యములందే సాగిపొమ్ము. నీ గురువులెవరో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములందు బోధింపబడితివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమనగా పవిత్ర గ్రంథమంతయు దైవప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పులను సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను దేవుని సమక్షమునను నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును అనుకూలము కాని సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టిలో అతి మధురమైనది దేవా నీ వాక్యం, తేనె కన్న తీయనైనది దేవా నీ నామం. సృష్టిలో అతి మధురమైనది దేవా నీ వాక్యం, తేనె కన్న తీయనైనది దేవా నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక
రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవద్దు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. అతనికి యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. క్రీస్తునాథనేందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మరియమాత భక్తులారా, క్రీస్తు శిష్యులు మీరు, మరియమాత భక్తులు. మరియమాత శిష్యులు కాదు, కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని మనమందరం ఆయన శిష్యులము, ఆయన అనుచరులము. కొంతమంది ఆయన గురువులము, కొంతమంది కన్యాస్త్రీలు, మఠవాసులు. ప్రభుని 10 ఆజ్ఞలే కాకుండా ఇంకా 3 వ్రతాలతో సన్నిహితంగా అనుసరించేవాళ్ళు. క్రైస్తవ బిడ్డలందరూ గృహస్థ సేవ చేస్తూ మీరు 10 ఆజ్ఞలను నిక్కచ్చిగా పాటిస్తూ దేవుని బిడ్డలుగా, ప్రభు యేసు శిష్యులుగా. అంతే మాత్రం కాదు, కొంతమంది దాంతో ఆపు చేస్తారు. మరియమాత భక్తులుగా. ముఖ్యంగా ఈనాడు మనం ఈ గుహను, తల్లిని గౌరవించని వాడు ఈ లోకంలో జీవించిన ఒకటే, మరణించిన ఒకటే. కొంతమందికి చెట్టు కాసే పండ్లు కావాలి కానీ చెట్టు అవసరం లేదు. మరియమాత అనే మహావృక్షం క్రీస్తు ప్రభునే ఒక మంచి మధురమైన పండునిచ్చింది. ఆ పండుని కావాలంటారే కానీ ఆ పండు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పండునిచ్చిన చెట్టుని గౌరవిస్తాము, దానికి పాతు చేసి కాస్త నీళ్లు పోస్తామనేది లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు విన్న మొదటి పాఠము పాత నిబంధనము నుండి మీకా గ్రంథము, ఒక చివరి పుస్తకం, పాత నిబంధనలోని చివరి పుస్తకము. దాంట్లో మనం ఈరోజు ప్రవచనము విన్నాము. మరి ఏమాతను గురించిన ప్రవచనము. దేవుడు ఆది కాండము నుండి మీకా గ్రంథం వరకు, పాత నిబంధనలోని చివరి గ్రంథం వరకు ఒక గుహ కడతా ఉన్నాడు. ఒక గుహ. పాత నిబంధనలో కనిపించే ప్రతి స్త్రీ కూడా ఒక్కొక్క రాయి. ఏవమ్మను మొదలుకొని మోసే చెల్లెలు, అబ్రహాము భార్య పేరు సారా. ఏ స్త్రీ పేరు? చాలామంది స్త్రీల పేర్లు ఉన్నాయి. ప్రవక్తలు కూడా ఉన్నారు, దీర్ఘదర్శులు ఉన్నారు స్త్రీలలో అనేక మంది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. చాలా నిజము మానవ జీవితంలోది. కనుక మన క్రీస్తు ప్రభు విజయం వెనుక, సైతానుని ఓడించటంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు? మరే తల్లి. పాత నిబంధనలో అనేక మంది స్త్రీలు మనకు కనపడుతుంటారు. కనుక వారందరి ద్వారా వారిలో ఒక్కొక్క సుగుణము. కొంతమందిలో, మీలో చాలామందిలో చాలా సుగుణాలు ఉంటాయి. కొంతమందిలో 4-5 ఉంటాయి, కొంతమందిలో 1 ఉంటుంది. ఉదారము, ప్రేమ, దయ, కనికరము, దానగుణము. ఇంకా ఎవరికి ఏది ఏ ఆపద వచ్చినా నా ఆపదే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొలంబస్ అట్లే అనుకున్నారు.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఈ జనానికి ఏ బాధలు వస్తే నాకేంది అనుకోకుండా ప్రభు యేసుని నమ్ముకున్నవాడు, ప్రభు యేసు నిండుగా అర్థం చేసుకున్నవాడు, ఆయనని ఈ లోకానికి తీసుకురావడానికి ఒక తల్లి, ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. పాత నిబంధన నిండా గుహ కట్టాడు, రాళ్ళు పేర్చి. క్రొత్త నిబంధన వచ్చినప్పుడు మనం ఈరోజు సువార్త విన్నది, ఓ యేసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడానికి భయపడవద్దు. ఆయన భయపడుతూ ఉన్నాడు. ఆమె ప్రధానమైన తర్వాత గర్భం దాల్చడం వలన ఆయనకు అనుమానం వచ్చింది. కనుక ఆమెను నేను పాత నిబంధన అంతా రాయి పేర్చి ఒక గుహ కట్టాను. ఈ స్వార్థ ద్వారా యేసుక్రీస్తు జనన రీతి ఎట్లనగా థామస్ గారు చదివి వినిపించారు మనకి. దేవుని సువార్త 100% నిజము. కనుక ఆ పాత నిబంధనలో నిర్మించిన గుహలో ఈనాడు మరియమ్మను మనం ఏ విధంగా లూర్దు మాత స్వరూపమును ఆరోగ్యమాతగా ఆమె ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరములో వెలిసి అందరికీ ఆరోగ్యం ప్రసాదించటానికి, ముఖ్యంగా శరీర ఆరోగ్యం మొట్టమొదటి అంతస్తు. తర్వాత లోపల ఇంకా మనస్సు ఉంది. కొంతమందికి శరీరం అంతా బాగానే ఉంటుంది కానీ మనస్సు బాగుండదు. ఈ కాలంలో అన్నిటికీ టెస్టులు వచ్చినాయి. అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా ఏదైనా టెస్టులే వచ్చినాయి. అరికాలకి నాకు బాగా నొప్పులు ఎత్తుంది డాక్టర్ అంటే, నీ తలలో కుడి కన్ను ఇటుపక్క టెస్ట్ చేయించుకొని రమ్మంటాడు. దానికి ఈ విధంగా అంతు చిక్కని రహస్యాలు మనకేం తెలియదు కాబట్టి అది నిజం అనుకొని పోతాం. దాంట్లో ఒకటి కలిపితే నీ మోకాలు టెస్ట్ తీసుకొని రమ్మంట, మోకాలు చిప్ప, ఈ విధంగా రకరకాలు. కనుక దేవుడు మనల్ని దయామయుడు, కరుణామయుడని ఈ సంవత్సరం, కారుణ్యమూర్తి అని ఈ సంవత్సరం చెప్పుకుంటున్నాము. కనుక ఆ కారుణ్యమూర్తి వెనుక మరియమాత కూడా కారుణ్య తల్లిగా ఉంది. దేవుడు ఈనాటి స్వార్థ ద్వారా ఆమె ఒక కుమారుని కనును. ఎవరు ఆమె? ఆది కాండంలోనే ఉంది 3:15లో. ఆదాము ఏవలు పాపము చేసిన వెంటనే దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీకును స్త్రీకిని, నీ సంతతికి స్త్రీ సంతతికి తరంతరం నిరంతరం అన్ని వేళలు అన్ని చోట్ల వైరం ఉంటుంది. ఇక్కడ కొలంబో జన్మించిన ఇటలీలో, అమెరికాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియా, గల్ఫ్లో అన్నిట్లో. కనుక ఈ విధంగా మొదటి రాయి మూలస్తంభం అది ఆనాడు దేవుడు మరియమాతకు ఒక గుహ కట్టడం. క్రీస్తు ప్రభు జన్మించే ఒక పవిత్రమైన గుహ మరియమాత. ఈ విధంగా దేవుడు తయారు చేసినాడు. క్రీస్తు నాదెందు ప్రియులారా, ఈ లోకంలో నేను చాలా తిరిగాను. పోయిన నెలలో కొలంబో జన్మించిన వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆయన ఒత్తాసు చేసిన గుడి చూశాను. ఆ ఫాదరు బ్రదర్గా ఉన్న సెమినరీ చూశాను. వాళ్ళ ఊరు చూసిన అంతా మీలాంటి వాళ్ళే, సామాన్యులే. మనకు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తున్నారంటే, ఈ కరుణాపురం ఇక్కడ వెలిసిందంటే లక్షాధికారులు, కోటీశ్వరులు ఎవరు సహాయం చేయట్లేదు. ఉన్నారు అక్కడ చాలామంది. కానీ చాలామంది ప్రభు యేసుని నమ్ముకున్నవారు, నేను ఇచ్చే ఒక్క చుక్క కావచ్చు నీరు, కానీ అది ఉపయోగపడుతుంది. పోయిన నెలలోనే మనకి మదర్ తెరేసా గారు ఏమైంది? మదర్ తెరేసా గారు ఏమైనారు? పునీత మదర్ తెరేసా గారు అయినారు. ఎందుకు? మళ్ళీ ఎక్కడో పుట్టింది ఆమె, అల్బానియా దేశంలో. మనం భారతీయులమని కరుణాపురం వాస్తులను గర్విస్తాము. కానీ ఆమె అన్నది, మీరు ఇక్కడ పుట్టినందువల్ల కరుణాపురం గ్రామస్తులు కావచ్చు, భారతీయులు కావచ్చు, నేను నా దేశం వదిలిపెట్టుకొని వచ్చిన ఐ ఆమ్ ఎన్ ఇండియన్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. మీరంతా బై ఛాన్స్ వల్ల ఇక్కడ పుట్టినారు అంతే. మీరు మీ కరుణాపురం వాళ్ళని, మీ భారతీయుల్ని మీరు ఎంత ప్రేమిస్తారు, ఎంత గౌరవిస్తారు? నేను అంతకంటే ఎక్కువ. నేను బై చాయిస్ గవర్నమెంట్కి అప్లై చేసుకొని నేను భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించాను. నన్ను తిడుతున్నా, ఓ అమ్మ పో, మీ దేశం వెళ్ళిపో, ఏంది ఇక్కడ నువ్వు చేసేది? కొలంబస్ ఆమెను ఎంతమంది ఎదిరించలే, ఎంతమంది బెదిరించలే, కొట్టారు కూడా రాత్రిలో వచ్చి. కానీ వాళ్ళు ప్రభు సేవలో వాళ్ళ విశ్వాసం తగ్గబడినప్పుడు మరియమ్మ గారి ఆదరణతో గట్టిగా నిలబడి బ్రతుకైనా చావైనా
రేవైనా నది అయినా ఏదైనా సరే నేను అని గట్టిగా నిర్ణయించుకున్నారు. కనుక కృష్ణ ప్రియులైన ఈనాడు మనం ఈ పండుగను కొనియాడుతున్నామంటే ఇది ముఖ్యంగా నేను భారతదేశంలో కూడా చాలా చూశాను. అమ్మ పేరు మీద ఒక్క శిలాస్తూపం కానీ, ఒక ఇల్లు కానీ, ఒక మందిరం కానీ ఎవరు కట్టలేదు. నాన్న పేరు మీద కట్టినారు, కొంతమంది నాన్నలు కొడుకుల పేరు మీద కట్టినారు చచ్చిపో. అమ్మకి వందనం చెప్పటం అనేది మన భారతదేశ సంస్కృతిలో లేదు. సినిమా స్టార్లకు దేవాలయాలు కడుతున్నారు ఈ కాలంలో, ఇగో ఇలాంటి కుర్రవాళ్ళు. అరే ఆడికే షూటింగ్ చేస్తుంటే కొంచెం గోరుకి దెబ్బ తాకిందంట, వెంటనే పూజలు అర్పిస్తున్నారు. ఈరోజు అర్పించిన పూజల కంటే ఎక్కువ మంది. ఇంకా ఆడవాళ్ళు అయితే ఈ సీరియల్లో ఒక హీరో చచ్చిపోతే పొద్దున వచ్చి స్వామి పూజ పెట్టండి, మాకు పొద్దున్నే లేచి స్వామికి వచ్చి మాకు పూజ పెట్టండి. సీరియల్లో చనిపోతే అమ్మ కోసం ఒక 6 ఏళ్ళ అబ్బాయి బర్త్డే చేసుకుంటాడు. కేక్ కట్టాడు, బాగా సంతోషంగా పాటలు పాడుతాడు. ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట. వచ్చిన ఫాదర్కి చెప్పిండు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిండు. ఏయ్ మీ నాన్నకి చెప్పురా అంటే నాన్నకు కూడా చెప్పిండు. అన్నకి తమ్ముడికి మీ మమ్మీ ఉంది, మమ్మీని మర్చిపోయినట్టే. మమ్మీకి ఏంది థ్యాంక్స్ చెప్పేది నేను అంటాడు. మమ్మీని అందరూ టేక్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఆమె వందనాలు చెప్పపోయినా ఏమనుకోదు. ఎంతమంది బిడ్డల్ని కనిపించినా చెట్టుకి కాయలు బరువు కాదన్నట్టు. ఇంకా 2-3 గది ఇచ్చారు. చెప్తావా చెప్పవా అంటే పోయి ఏడ్చుకుంటూ పోయి వాళ్ళ అమ్మ ఒళ్ళేన పడ్డాడు. వాళ్ళ అమ్మ ఓదార్చింది, పర్వాలేదు నువ్వు చెప్పైనా. మదర్ ఆఫ్ మర్సీ అనమాట, కారుణ్యమూర్తి. ఎక్కడైనా కానీ మనకి భారతదేశంలో అసలు ఏమి కనపడు. ఒకడు భార్య కోసం తాజ్మహలే కట్టించాడు. ఎవరు? షాజహానా? అందరి కోసం అన్నీ కట్టించారు, కానీ బిషప్ కోసం ఏమి లేదు. తర్వాత ఆమె కోసం ఏమి లేదు. ప్రియమైన సహోదరి, నాకు ఏదో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహాత్ముడు, మహనీయుడు మన కళ్ళ ముందు మొన్నటి దాకా ఉన్నవాడు. ఎప్పుడు చిరునవ్వే. ఆయన కోపం వచ్చినా తిట్టినా కానీ నవ్వుకుంటూనే ఉండేవాడు. కనుక ఇదొక కారుణ్య జూబిలీ సంవత్సరంలో ఎవరినైనా కారుణ్యం అంటే ఏంటిది? యేసుప్రభు కారుణ్యము, ద మర్సీ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడ ఉందంటే కరుణాపురం తీసుకొచ్చి చూపిస్తే చాలు, ప్రసంగం అవసరం లేదు. ఇదే ఒక సజీవమైన బైబిల్. కనుక ఇంత గొప్పగా శ్రమించి ప్రభు సేవలో విశ్రమించిన మన కొలంబో సాంగ్ ఒకసారి మర్చిపోకముందే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని. కనుక దేవుడే లేనివాడున్నాడు, కానీ తల్లి అమ్మే లేదనేవాడు అసలే లేడు. ఉంటే వాడికి పిచ్చి పెట్టినాడు. కనుక మన అమ్మకి వందనాలు చెప్పకపోయినా ఆ తల్లి మన వెంటబడుతుంది. అందుకే మరియమాత తన పని యేసు ప్రభుని కని పెంచి 30 సంవత్సరాలు మధ్యలో తండ్రి చచ్చిపోయినాడు, విధవరాలైంది ఆమె. మరియమాత విధవరాలనేది చాలామందికి తెలియదు. యోసేపు ఎట్లా చనిపోయినారో మనకు బైబిల్లో స్పష్టంగా లేకపోయినా మధ్యలోనే యోసేపు గారు చనిపోయినారు. విధవరాలయుండి కూడా అవమానాలకు గురి అవుతూ ఆనాటి సమాజంలో ఎట్లా ప్రభు యేసుని పెంచింది. 30 సంవత్సరాలు మరియమాత వెంట నడిచాడు క్రీస్తు ప్రభు. చివరి 3 సంవత్సరాలు మరియమాత క్రీస్తు వెంట నడిచింది. అప్పటిదాకా మరియమాత ఏది నేర్పితే అది నేర్చుకున్నాడు. సిలువనెక్కటానికి కావాల్సిన ధైర్యము, తనను మాటలతో హింసిస్తున్న వారిని, ముఖ్యంగా తన సొంత శిష్యులు పారిపోతున్న వారిని నీకోసం ప్రాణమైన ఇస్తామని ప్రగల్భాలు పలికిన పేతురు తనను 3 సార్లు మొంకి పట్టిస్తున్నా 12 మంది అపోస్తులకు యూదాసు ఇస్కరియోతు ముద్దు పెట్టి చివరి వరకు కూడా ముద్దు పెట్టుకుంచుకోవటానికి కూడా ఒప్పుకున్నాడు. అతని మనసు అప్పుడైనా మారుతుందేమని. కానీ ఈ విధంగా చివరికి ఒక యోహానే శిలువ కింద నిలబడ్డాడు. కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు నడిచిన ఏకైక మహిళ
విశ్వాసయాత్ర మీకు గుర్తే ఉంటుంది 3 సంవత్సరాల క్రితం. దేవుడికి మీ మీద ఎక్కువ ప్రేమ అనుకుంటా, ఎందుకంటే జనగామ నుంచి వాళ్ళ 60 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది, మీరు 10 కిలోమీటర్లని ఫాతిమానగర్ చేస్తారు. మీకు ఎక్కువ ప్రేమ 10. ఇప్పుడు కారుణ్య యాత్ర వస్తుంది వచ్చే నెలలో. అదేవిధంగా మనం అందరం మదర్ తెరేసా ప్రేమతో ఆమెకు పునీత పట్టం కట్టిన సందర్భముగా సెయింట్హుడ్, మదర్ తెరేసాలోనే ప్రేమ ఉంది. మదర్ భారతీయులకు మదర్ అనే పదం ఎంతో విలువైంది. మాకు మదర్ తెరేసా చాలు, ఎందుకంటే ఆమె మదర్లోనే సెయింట్హుడ్ ఉంది అని పరిశుద్ధ పాపు గారు అక్కడ రోమాపురిలో ప్రకటిస్తుంటే నేను అక్కడే ఉన్నాను. మీ అందరి తరపున, మనందరి తరపున, వరంగల్ పీఠవాసులందరి తరపున నేను ప్రభువుకు వందనాలు అర్పించాను. కనుక ఆ మదర్ అనే పదములోనే సెయింట్ ఉంది. ఇప్పుడు మేము గుర్తిస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా మదర్ సెయింట్ అయినారని. కానీ మన భారతీయులందరూ కలకత్తా వెళ్ళాను మనం. కలకత్తాలో భారతదేశం తరపున పండగ చేశారు. అక్కడ ప్రజలైతే ఆమె తను జీవించిన కాలంలోనే సెయింట్ అని కొనియాడారు. మనకి ఇప్పుడు ప్రత్యేకంగా ఇచ్చేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తించి ఆమె నిజముగా నిండుగా మోక్షములో ప్రభు దగ్గర ఉంది మనల్ందరినీ. కరుణామయి మరియ మాత తర్వాత ఇంకొక పునీతురాలు, ఈ 100 సంవత్సరాల్లోని ఇలాంటి పునీతురాలు మనకి దొరకలేదని పరిశుద్ధ పాపు గారు అన్నారు. గత 20వ శతాబ్దంలో ఒక మామూలు స్త్రీ ఈ విధంగా స్త్రీలలోని అమ్మదనాన్ని చూడగలగాలి. ప్రత్యేకంగా మరియమాతలోని తర్వాత ఆరోగ్యమాత అనే విచారణ పండుగ ఇక్కడ మనం కొని ఆడుతున్నాము. కనుక మనందరికీ చాలా ఆరోగ్యం. నేను కూడా తుమ్ముతున్నాను చూడండి, చాలా తిరగాల్సి వచ్చింది ఈ మధ్యలో. కనుక ఈ విధంగా శరీర ఆరోగ్యం అంటే మనకి చాలా ఇష్టం. చాలామంది ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు. కానీ మనోవ్యాధికి, ఆత్మవ్యాధికి కూడా మనం అంతే శ్రద్ధ వహించి మనం ఆత్మలో గల పాపమనే వ్యాధికి కూడా ముఖ్యంగా ఆ తల్లి అన్నిటినీ అర్థం చేసుకొని మనకు ఆరోగ్యవర ప్రసాదాలు ఇస్తుంది. ముఖ్యంగా కారుణ్య మాతగా ఈ కారుణ్య సంవత్సరంలో, కారుణ్యం అనేది పెద్ద పదం, సంస్కృతం నుంచి వచ్చిన పదం. మన తెలుగులో మామూలు భాషలు చెప్పాలంటే దయ, కనికరం, జాలి. వీడి ఎంత దరిద్రుడు, వీడికి దయ లేనే లేదు. 100 సార్లు బతికి ఆయన కాళ్ళు పట్టుకున్నా వీడికి దయ లేదంటాం. దయ అనేది చాలా విలువైన, మనుషులకు చాలా అవసరమైన ఒక సుగుణము. కనుక ఒక తల్లి ఒక జడ్జి దగ్గరికి పోయి ఆమె కొడుక్కి మరణశిక్ష విధించారు. జడ్జి కాళ్ళు పట్టుకొని నా కొడుకుని రక్షించండి, మా కొడుకు మీద దయ చూపండి అని బ్రతిమలాడుతుంటే ఆ జడ్జి అన్నాడు, ఓ అమ్మ, ఇది మొదటిసారి కాదు, మూడోసారి. మొదటిసారి 18-20 ఏళ్ళ వయసులోనే చేయరాని పాపాలు చేశాడు. మేము పట్టుకున్నాం, జైల్లో వేసినాం. అయితే నువ్వు నీ భర్త వచ్చి ప్రాధేయపడ్డారు, మా కొడుకుని మన్నించండి అంటే వదిలిపెట్టాం. రెండోసారి 1 సంవత్సరంలోపే మళ్ళీ ఘోరమైన కృత్యాలు చేసి మళ్ళీ దొరికినాడు. అప్పుడు కూడా నువ్వు నీ భర్త వస్తే, తల్లిదండ్రి ప్రేమ ఇంతే, ఇంకా వాడు చిన్నవాడు తెలియదు, 18-20 ఆవేశం పొంగే వయస్సు, తర్వాత ఏం చేసేది తెలియదు, చెడు సహవాసాలు గురి అయి వాళ్ళు అతన్ని తప్పులోకి లాగారు, పాపంలోకి లాగారు. కనుక ఈసారి మేము చూసుకుంటామని అంటే రెండవసారి కూడా వదిలిపెట్టారు. ఇక మూడవసారి ఒక్కతే పోయింది. ఏమమ్మా, మొదటి 2 సార్లు నీ భర్తతో వచ్చినావు, ఇప్పుడు నాకు తెలిసింది నీ భర్తను కూడా చంపాడంట కోపం మీద నీ కొడుకు. అవునా? అవును. అయినా కానీ ఎందుకు నీ కొడుకు మీద అంత ప్రేమ? నీ భర్త కన్నా? అవును, నా కొడుకు నేను అర్థం చేసుకుంటాను, వాడు కావాలని చంపలేదు, కనుక అతనికి దయ చూపండి, నా కొడుక్కి దయ చూపండి. ఓమ్మా, వాడికి న్యాయ ప్రకారము శిక్ష పడాల్సిందే, ఉరి శిక్ష. అవును, ఆ అమ్మ అన్నదప్పుడు న్యాయం ప్రకారం ఉరి శిక్ష పడాలి. కానీ నేను అడిగేది న్యాయం కాదు, దయని అడుగుతున్నా. దయ అంటే
మనం ఎన్ని పాపాలు చేసినా తప్పులు చేసినా క్షమించి మన్నించే గుణమే దయ. అప్పుడు దాకా ఆ జడ్జికి ఎప్పుడు దయ అంటే, కనికరం అంటే, కారుణ్యం అంటే అర్థమే కాదు. ఆ పుస్తకం దాని ప్రకారం ఈ పాపానికి ఈ తప్పుకి ఈ శిక్ష అనుకున్నాడు. కనుక ఈనాడు ఆయన కళ్ళు కూడా విప్పబడ్డాయి. ఈ తల్లిలో ఉండే, ఒక తల్లి హృదయంలో ఉండే ఈ అమృతమైన కారుణ్యం అనే విషయం ప్రేమ కంటే కూడా గొప్పది. ప్రేమ కంటే కూడా, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, అన్నిటితో అన్నిటిని జయించవచ్చు. కానీ కారుణ్యము ప్రేమను దాటిపోతుంది. కనుక ఈనాడు ఆ తల్లి ఈ విధంగా కోరటం వల్ల ఆ జడ్జికి కనువిప్పు కలిగి ఆ కొడుకుని, 25 సంవత్సరాల కొడుకుని మరలా దయతో ఈసారి వదిలిపెట్టాడు. కనుక ఈ విధముగా తల్లి ప్రేమకు అంతము లేదు అనే విషయాన్ని మనం గ్రహించుకొని, ముఖ్యంగా మరియ మాతలో కృప రసము గల తల్లి మేరీ మదర్ ఆఫ్ మర్సీ. ఈ సంవత్సరం ఇక్కడ ఈ కరుణాపురం ఇక్కడ ఏమీ లేదు. చెట్లు, తుప్పలు, పాములు, ముండ్లు, కంచెలు. కరుణాపురమే లేదు. మామూలుగా అయితే ఎక్కడైనా చిన్న గ్రామం ఉంటుంది, దాన్ని క్రైస్తవులు వచ్చి అనేక సేవా సంస్థలు నడుపుతూ, గుడి కడుతూ, ప్రార్థనలు నడుపుతూ ఒకటి అభివృద్ధి చెందుద్ది. కానీ ఇక్కడ ఏమీ లేని చోట ముండ్ల పొదల్లో ఇలాంటి ఈ సంవత్సరము కారుణ్య జీవులు వస్తుందని కూడా కొలంబో గారికి తెలియకపోవచ్చు. కానీ దీనికి ఆ పేరు పెట్టి ఈ సంవత్సరం పరిశుద్ధ పాప గారు ఈ లోకంలో అన్ని గుణాలు బాగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కారుణ్యం అర్థం చేసుకోవట్లేరు. పగ, ద్వేషము, ప్రతీకారము, హత్య, హింస, ఇవన్నీ దేశాల మధ్య, జాతుల మధ్య ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అని పాపు గారు బాధపడి ఈ సంవత్సరము మనమందరం, ముఖ్యంగా కథోలికులము, ఈ కారుణ్యము, కరుణ, దయ మనము నోచుకోకపోయినా, మనం దాని మీద హక్కు లేకపోయినా పొందేది దయ. మామూలుగా హక్కు ఉన్నది న్యాయము, సత్యము, నీతి, ఇవన్నీ. మన హక్కు లేనిది కూడా మనం పొందగలిగేది దయ, న్యాయము, కారుణ్యము. కనుక ఈనాడు ఆరోగ్యమాతగా క్రీస్తునాథునియందు ప్రియులారా, లూర్దు నగరంలో వెలిసిన ఆ తల్లి ఆయురారోగ్యములను దయచేస్తుంది. కనుక మనమందరము ప్రార్థిస్తే ఏక హృదయంతో మన కోసం మాత్రమే కాకుండా ఈ విచారణ మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 6 గ్రామాలు మనకున్నాయి. వచ్చారు 6 గ్రామాల నుంచి. ఇక్కడ వాళ్ళేనా? సంఘ పెద్దలు వాళ్ళందరూ వచ్చారని తెలుస్తుంది. కనుక 6 గ్రామాలను, తర్వాత వరంగల్ జిల్లా, ఇప్పుడు ఈ జిల్లా పేరు కూడా మారిందా? లేదు. ఓయ్ వరంగల్, జనగాం. సిస్టర్లు కూర్చున్న జనగాము, ఇది వరంగల్. ఇప్పుడు బిషప్ గారు కూడా ఇంతకుముందు 2 జిల్లాలకే బిషప్. ఇప్పుడు ఎన్ని జిల్లాలకి? 8-9 జిల్లాలు. కరీంనగర్లో కూడా 3-4 అయినా ఇవన్నీ. కనుక ఎట్లా లోకం ఎట్లా మారుతున్నా కానీ మనము కథోలిక విశ్వాసములో చెట్టుకి పండు కాసిన ప్రభువునే నమ్ముకొని ఈ పండే చెట్టు లేదు అనకుండా మరియ మాత మనకు దేవుడిచ్చిన మహావృక్షం, ఆది వృక్షము, ఆది కాండములో ఆది వృక్షం ఒకటి మనకు పాపానికి, శాపానికి, అనారోగ్యానికి కారణమైతే, ఇదిగో ఈ నూతన వృక్షము దేవుడు మరలా మనకిచ్చి జన్మ పాప రహితోద్భవిగా, కరుణామయిగా, ఆరోగ్యమాతగా, నిష్కలంక మాతగా, ప్రాతకాల నక్షత్రముల, సముద్రయాసులకు నక్షత్రముల, ఈ విధముగా మరియ మాత ప్రార్థన అంతా కూడా ఎన్ని వరప్రసాదములతో నిండి ఉందో మనం గ్రహించుకొని, దేవ వరప్రసాదములచే నిండిన మరియా అన్నీ, ఒక్క చెట్టు ఒకే రకమైన కాయనిస్తుంది. కానీ మరియ మాతని మహావృక్షము మనకొక్కొక్కరికి ఏ పండు ఇష్టమో, అలాంటి ఏ స్వస్థత అవసరమో, ఏ మన్నింపు అవసరమో, ఏ దయ అవసరమో, ఏ పవిత్రమైన వరప్రసాదం అవసరమో, అలాంటి అన్ని వరప్రసాదములు, దేవరప్రసాదం నిండిన ఒక మహా సముద్రము మరియ మాత, మహా వృక్షము. ఈ విధంగా మరియ మాతను గురించి మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ఈనాడు ఇక్కడున్న మనమందరం కరుణాపులంలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మీరంతా చాలా అదృష్టవంతులని చెప్పగలను. ఒక మహాత్ముడు ఈ విధంగా నిర్మించి ఒక్క మనిషి ఇంత చేయగలడు. ఇన్ని గ్రామాలు, చుట్టుప్రక్కల ఉన్న విచారణలో ఎన్ని గ్రామాలు
నేను ఇక్కడ కొన్ని గ్రామాలకు పోయినప్పుడు హిందువులు, ముస్లింలు, ఇతరులు, క్రైస్తవులు, కథోలిక్ని కాని వాళ్ళు కూడా ఫాదర్ కొలంబో అంటే ఎగిరి గంతేస్తారు. ఈ విధంగా వారి గుండెల్లో ఇంకా జీవిస్తున్నాడు క్రీస్తు ప్రభు శక్తి వలన, మరే మాత ఆశీర్వాదం వలన. నేను అక్కడికి పోయినా అని చెప్పాను కదా, పోయిన నెలలో అక్కడే ఉన్నా నేను ఒక వారం రోజులు వాళ్ళ ఊర్లో. అక్కడ కూడా ఎంతమంది ఆయన పేరున ఆయన జీవించినప్పుడు ఆయన పోతే ఆయన కోసం ఏది అడగడట. నా కరుణాపురం, నా పెండియాల, నా గణపూర్, నా వరంగల్, దాకా ఈ పేర్లు కూడా వాళ్ళకి గుర్తనమాట. ఎందుకు ఆయన అవసరం కోసం వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలే, వాళ్ళ ఊరికి ఎప్పుడూ పోలే, ఇటలీకి. ఎప్పుడు ఇక్కడ పెద్ద అవసరం వచ్చిందో మన అవసరాలు తీర్చడానికి ఆయన మొదటిసారి వచ్చిన 10 ఏళ్ళ దాకా వాళ్ళ ఊరే పోలే, మళ్ళీ వాళ్ళ దేశమే పోలే. ఈ విధంగా ఒక ప్రభు ఇచ్చిన వరప్రసాదముల శక్తి చేత, తర్వాత మరియమాత యొక్క ప్రత్యేకమైన ఆదరణ ద్వారా, అందుకే ఆయన ఈ గుహను చిన్న విధంగానైనా మనలందరినీ కూడా ఆ తల్లిని ప్రేమించడంలో, సేవించడంలో, గౌరవించడంలో మనకు నేర్పాడు. ఈరోజు మనం ఇంత పెద్దగా చేసుకోగలిగినాము కనుక ఈ బహిరంగంగా బయటకే పెద్ద పెద్ద గుళ్ళు, గుహలు నిర్మించడం కాదు, మన హృదయాలలో, ముఖ్యంగా ఈ కాలంలో అనేక సంఘాలు వస్తున్నాయి కదా, మీరు చూస్తున్నారు. అనేక మంది సంచి తగిలించుకొని బైబుల్ పట్టుకుంటే మేము బోధకులము, కొలంబో స్వామి కంటే ఎక్కువ మేమని చెప్పుకుంటూ లేకుండా కూడా జోజప్ప గారు పెంచి పెద్ద చేయటానికే ఆయన తండ్రిగా దేవుడు అనుకున్న విషయం మనకు తెలిసింది. కనుక ఈనాడు లూర్దు మాత మనకు కావాల్సిన వారి ప్రసాదములని దయచేయమని, రానున్న మరో 25 సంవత్సరాలని మరియమాత హస్తాల మీదుగా, మరియమాత జోజప్ప హస్తాల మీదుగా బాలయేసుని గుడిలో సమర్పించారు. కనుక అదేవిధంగా మనల్ని మనం ఈ విచారణను దేవునికి పునః సమర్పించుకుంటూ ఆ తల్లి ఆదరణ ద్వారా, ముఖ్యంగా ఆరోగ్యమాత వరప్రసాదం వలన దేవుడే స్వస్థతనిచ్చేది మరియమాత కాదు, కానీ మన కోసం అడిగి తెస్తుంది. నీటిని ద్రాక్షారసముగా మార్చినట్లు మన జీవితంలో విశ్వాసము, భక్తి అని తగ్గినప్పుడు, అదే ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమాత మరలా ప్రభుని ప్రార్థించి అతనిచ్చే అద్భుతం తీసుకొస్తుంది. కనుక మొట్టమొదటి అద్భుతము కానాపల్లిలో, చివరి అద్భుతము కల్వరి కొండ మీద క్రీస్తు మరణం కూడా ఒక అద్భుతమే. అందుకే మొదటి అద్భుతం దగ్గర ఆ తల్లి ఉంది, చివరి అద్భుతం దగ్గర కూడా ఉంది. ఈ యాత్ర, విశ్వాస యాత్ర, కారుణ్య యాత్ర, ఒక్క అపోస్తలుడు కూడా కానాపల్లి నుంచి కల్వరిగిరి వరకు నడవలేదు. ఆమె ఒక్కతే, ఒక మహిళ బెత్లెహేము నుండి యెరూషలేము వరకు ప్రభు రక్షణ కోసం ఈజిప్టుకి 1000 మైళ్ళు పోవాలా, తల్లి కూడా వెళ్ళింది. ఈ విధంగా ఈ కారుణ్య యాత్రలో, విశ్వాస యాత్రలో ఆ తల్లి నిండు పాత్ర ఉంది. మనమందరం చూసి నిండు బైబుల్ని విశ్వసించాలి. మనకు ఇష్టం వచ్చిన వచనము, ఇష్టం వచ్చిన పుస్తకం కాదు. కనుక ఈ కథోలిక సంఘమే నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించిన కథోలిక స్త్రీ సభ ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతుంది, లోకాంత్యం వరకు. మధ్యలో ఎన్ని శాఖలు వచ్చినా చివరికి సైతాను మారు రూపంలో ఆనాడు ఆదామేవును శోధించిన విధంగా మనల్ని కూడా శోధించిన మన సంఘాలు కొన్ని విచ్ఛిన్నమైపోతున్నాయి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో. కనుక దేవుని వాక్కు నిండుగా నమ్ముకోవాలి, బైబిల్ చదవండి, బైబిల్ ప్రకారం జీవించండి, బైబిల్కి మీకు చాతనైన వాళ్ళు ఇతరులకు అందించండి. ఇక్కడున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా, ముఖ్యంగా కారుణ్య సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, బైబిల్ని మీరు మాటల్లో చెప్పటం మాత్రమే కాదు, కారుణ్య క్రియలు చేయండి, చూపండి. ఇదో ఇక్కడున్నవి కేజీ నుంచి పీజీ వరకు, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కావాల్సిన సకల అంతస్తులలో సకల వ్యాధి బాధలు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదే కారుణ్యము, ఇదే కారుణ్య బైబిల్ నిండు కథ. కనుక మనం దీన్ని ప్రపంచమంతటా వ్యాపిస్తూనే ఉంది. కనుక ఈ సంవత్సరం పరిశుద్ధ పాపు గారు దీనిని కారుణ్య జూబిలీ సంవత్సరంగా ఇచ్చినందుకు మనమందరం ఇక్కడ జూబిలీ ద్వారం కూడా ఉంది. మన ప్రత్యేకంగా అన్ని పాపాలు క్షమించబడతాయి ఈ సంవత్సరం. దేవుని కరుణ అంత మహాసముద్రం కంటే గొప్పది. మన విశ్వాసంతో పోదాం, ప్రార్థిస్తాం, ఆ గుడిలో ప్రవేశించాలి. లేకపోతే మన గన్పూర్ ఉంది, ఫాతిమామాత కథీడ్రల్ ఉంది, కరీంనగర్ లూర్దు మాత దేవాలయం ఉంది, కల్లు లూర్దు మాత దేవాలయం ఉంది. ఈ విధంగా 5 దేవాలయాలు కారుణ్య ద్వార దేవాలయాలుగా ప్రకటించబడ్డాయి. కనుక మనలో విశ్వాసం కొంచెం తక్కువే, అందరికీ తగ్గుతూ ఉంటుంది, కష్టము, బాధ, వ్యాధి ఇవన్నీ. అప్పుడు ఇదిగో కృపారసము గల తల్లి
అడక్కపోయినా ఆదుకునే తల్లి ఒకరున్నారు. నేను ఆమెకు వందనాలు కూడా చెప్పనవసరం లే. జీవితంలో ఎవరైనా సహాయం చేస్తే అందరికీ నేను వందనాలు బాకీ నేను చెప్పాల్సిందే. కానీ తల్లికి వందనాలు చెప్పకపోయినా ఆదరించి పెంచి పెద్ద చేస్తుంది కనుక అలాంటి తల్లిని ఆత్మ వరప్రసాదములతో ఇచ్చిన లూర్దు మాత మీకు వందనం అంటూ మనమందరం దేవునికి స్తోత్రం చెబుతూ మంగళవార్త చెప్పము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. మన కథోలిక విశ్వాసమును సంతోషిస్తూ అందరం ఇప్పుడు విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్తుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. విశ్వమును సృజించి ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుతారని ప్రభు పాత నిబంధనంతా కూడా రాయి పేర్చుతూ మరియమాతకు గుహను తయారు చేసి ఉన్నాడు. ఈనాడు మనకి లూర్దు మాత ఆరోగ్యమాత గుహను ఇచ్చినందుకు వందనములు అర్పించుచు మరియ తల్లితో కలిసి ప్రార్థించుదాము. మీ సమాధానము. అమ్మా ఓ మరియమ్మా, మా మొరను ఆలకించమ్మా. అందరూ అమ్మా ఓ మరియమ్మా, మా మొరను ఆలకించమ్మా. విశ్వమును సృజించి రక్షించి పోషిస్తున్న మా దివ్య కారుణ్యమూర్తి పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమందు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడి ఇక్కడ ఒకే కుటుంబంగా చేర్చి మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. పరిశుద్ధుడవైన తండ్రి, ఆరోగ్యమాత పండుగను జరుపుకుంటున్న ఈ శుభ తరుణాన మా విశ్వశ్రీ సభను పాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక క్రియలలో ముందుకు సాగడానికి కావలసిన ఆత్మశక్తిని కుమ్మరించండి. ఆయన సుమాత్రికను అనుసరిస్తూ మంచిని మాత్రమే చేపట్టే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అందరూ అమ్మా ఓ మరియమ్మా, మా మొరను ఆలకించమ్మా. దయగల సర్వేశ్వర, ఈ సమయంలో మా వరంగల్ పీఠం కోసం ప్రార్థన చేస్తున్నాము. ఎంతో చారిత్రకమైన ఈ ప్రాంతంలో అంతే చారిత్రాత్మకంగా సువార్తను విస్తరిల్లే భాగ్యాన్ని గురువులందరికీ దయచేయండి. ముఖ్యంగా పీఠ కాపరి అయిన ఉడుముల బాల గారిని దీవించండి. ఈ పీఠ అభివృద్ధి పట్ల, విశ్వాసుల వికాసం పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ పనులన్నీ చేపట్టడానికి కావలసిన శారీరక బలాన్ని, ఆధ్యాత్మిక శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్క గురువును దీవించమని అందరూ అమ్మా ఓ మరియమ్మా, మా మొరను ఆలకించమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని సన్మనస్కం ద్వారా మరియమాతతో పలికిన దేవా, మీ తల్లినే మా అందరి తల్లిగా వసిగినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. ఈరోజు ఆ అమ్మ పండుగను జరుపుకుంటున్న మా విచారణను దీవించండి. మా విచారణ గురువులైన ఫాదర్ సుధాకర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాము. ఈ మా విచారణ పట్ల ఆయనకున్న ఆలోచనలను సఫలీకృతం చేయండి. అదేవిధంగా పండుగను జరుపుకుంటున్న విచారణలోని బిడ్డలందరినీ మరియు వివిధ సంస్థలలో ఉన్న వ్యక్తులను దీవించండి. తల్లి మరియమాత పండుగ ద్వారా ప్రతి ఒక్కరూ నీ యొక్క నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దయచేయమని అందరూ అమ్మా ఓ మరియమ్మా, మా మొరను ఆలకించమ్మా.
ప్రేమగల సర్వేశ్వర, ఈనాడు మేమందరము కూడా ఎంతో సుందరముగా నిర్మించబడిన మరియమాత గృహను సందర్శించుకుంటూ ఆనందిస్తున్నాము. ఇటువంటి అందమైన మరియమాత గృహను నిర్మించడానికి మరియు చక్కని ప్రార్థనా వాతావరణాన్ని కలిగించడానికి సహకరించిన ప్రతి ఒక్క ధర్మదాత కోసం ప్రార్థిస్తున్నాము. ఎంతో ఉదారతతో ఈ గృహ నిర్మాణానికి సహకరించిన వారి కుటుంబాలను దీవించండి. వారందరికీ తల్లి ఆరోగ్యమాత వేడుదల ద్వారా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అందరూ అమ్మా ఓ మరియమ్మా, మా మొరను ఆలకించమ్మా. ఓ పరమ వైద్యుడా, అలనాడు నీవు అనేక మంది రోగులను స్వస్థపరచుతూ తండ్రి దేవుని ప్రేమను పంచావు. ఈనాడు మా విచారణలో మా గ్రామంలో అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ స్వస్థపరచమని వేడుకుంటున్నాం. దయగల దేవా, మీ గాయపడిన హస్తాలతో తాకి వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని, వారందరూ కూడా ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతులై జీవించే భాగ్యాన్ని దయచేయమని అందరూ అమ్మా ఓ మరియమ్మా, మా మొరను ఆలకించమ్మా. ఓ శాంతి స్వరూప, నీవు జీవించిన నాలో ఎంతో శాంతితో కరుణతో నీ శాంతి రాజ్యాన్ని స్థాపించావు. కానీ ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న ఉగ్రదాడులు, యుద్ధాలు, కక్షలు, కుట్రలు మీ శాంతిని మా నుండి దూరం చేస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య ఉన్న వైరం తొలగించి శాంతి నింపమని ప్రార్థిస్తున్నాం. నీ నిత్యమైన శాంతి సమాధానాలు ఎప్పుడూ మా మధ్య నిలవాలని, మేము ఇతరులను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ముందుకు సాగిపోయే స్ఫూర్తిని దయచేయమని అందరూ అమ్మా ఓ మరియమ్మా, మా మొరను ఆలకించమ్మా. ఈనాటి పండుగ పూజలు పాల్గొనిసిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబమును ఆరోగ్యముతో ప్రసాదములతో నింపి మేమందరం ఆరోగ్యంగా ఆనందంగా జీవించి క్రీస్తు సువార్తను, ముఖ్యంగా స్వస్థత సువార్తను ఇతరులకు అందజేయ భాగ్యమును, ముఖ్యంగా ఈ కారుణ్య జూబిలీ మహోత్సవంలో మేమందరినీ మన్నించేటట్టు, మేమందరి దగ్గర మన్నింపు కోరేటట్టు మా మనస్సులను స్వచ్ఛముగా, పరిశుద్ధంగా, పవిత్రంగా రూపొందించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాము. ఆమేన్. మాత మహోత్సవవేళ, మన మనసులు మురిసే శుభవేళ. ఆరోగ్య మాత మహోత్సవవేళ, మన మనసులు మురిసే శుభవేళ. ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్య మాత మహోత్సవ వేళ, మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఆరోగ్య మాత మహోత్సవ వేళ.
ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మాకు సగినావు. ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మాకు సగినావు. మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు, మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు. కన్న తండ్రి మా కాంతి ప్రదాత, తనువు మనసే కానుకలయ్యా నిరతం అర్పించి కొలిచెదమయ్యా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్య మాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఆరోగ్య మాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్య మాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఆరోగ్య మాత మహోత్సవ వేళ. బలి అయిన ఓ యేసుక్రీస్తువా, రక్త తర్పణ చేసి రక్షించినావా. సిలువపై బలి అయిన ఓ యేసుక్రీస్తువా, రక్త తర్పణ చేసి రక్షించినావా. మోక్ష మార్గము మాకు చూపించినావా, మోక్ష మార్గము మాకు చూపించినావా. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చాలి దేవా. ఎరసుమములతోనే మాలలు చేసి సమర్పించెదము శిరమును వంచి. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్య మాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఆరోగ్య మాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్య మాత మహోత్సవ వేళ.
ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మాకొసగినావు. ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మాకొసగినావు. మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు, మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు. కన్న తండ్రి మా కాంతి ప్రదాత, మనసే కానుకలయ్యా, దినం అర్పించి కొలిచెదమయ్యా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్యమాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఆరోగ్యమాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్యమాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఆరోగ్యమాత మహోత్సవ వేళ. సిలువపై బలి అయిన ఓ యేసుక్రీస్తువా, రక్తతర్పణ చేసి రక్షించినావా. సిలువపై బలి అయిన ఓ యేసుక్రీస్తువా, రక్తతర్పణ చేసి రక్షించినావా. మోక్ష మార్గము మాకు చూపించినావా, మోక్ష మార్గము మాకు చూపించినావా. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చాలి దేవా. ఇరసుమములతోనే మాలలు చేసి సమర్పించెదము శిరమును వంచి. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్యమాత మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఆరోగ్యమాత మహోత్సవ వేళ. ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మాకొసగినావు. ఆదాము పాపము పాపగా నీవు
ప్రాణము దానము మాకొసగినావు. మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు, మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు. కన్న తండ్రి మా కాంతి ప్రదాత, తనువు మనసే కానుకలయ్యా, నిరతం అర్పించి కొలిచెదమయ్యా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఆరోగ్యమాత మహోత్సవవేళ, మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఆరోగ్యమాత మహోత్సవవేళ. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశువ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి ఈ కానుకలను అర్పణలను మీకు అర్పించుచున్నాము. మా విచారణ పండుగను చేసుకుని ఆనందముతో మా విశ్వాసమును ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. వీటిని పవిత్రీకరించి మాకందరికి స్వస్థతను సుగతముగా దీవించుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తినిధి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతా వందనములు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైన పాపము వలన నీ బిడ్డలు నీ నుండి దూరం అయిపోయినప్పుడు నీ కుమారుని రక్తముతోను పవిత్రాత్మశక్తితోను వారిని మరలా నీతో సఖ్యపరచుకుని చిత్తగించితివి. ఈ విధముగా జ్ఞాన శరీరముగా పవిత్రాత్మాలయముగా వారిని తయారు చేసితివి. నీవు పుత్రునితోను పవిత్రాత్మతోను ఏకమైన విధముగా నీ ప్రజలను శ్రీసభలో ఐక్యపరచుమని నీవు మరీ మాత ద్వారా చేసిన గొప్ప కార్యాల నిమిత్తము అందరం అర్పించుచున్నాము. దేవమాత ఆరోగ్యమాతగా వెలసి కృపారసము గల మా తల్లిగా మాతో ఎల్లప్పుడూ ఉండి మమ్మలను నడిపిస్తున్నందుకు మేము ఆమెను మా తల్లిగా పొందు యోగ్యతకై వందనములు అర్పించుచున్నాము. సృష్టికర్తకే జన్మనిచ్చిన ఆమె శ్రీసభ తల్లిగా మమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమె అపోస్తులతో కలిసి ప్రార్థన చేసిన విధముగా ఎల్లప్పుడూ మాతో కలిసి మేము ఆమెతో కలిసి ప్రార్థించుచు వేడుకొను నీ కరుణాపురము శ్రీసభను ప్రత్యేకముగా ఉన్నట్లు చేయము. కావున దూతలతోనే అతి దూతలతోనే ఏకమై నిరతము నిన్ను స్తుతించి ఘనపరచుట ఎట్లనగా, హోసన్నా హోసన్నా హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హోసన్నా హోసన్నా హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. సింహాసనాసీనులకు హోసన్నా హోసన్నా. సైన్యాధిపతి అయిన దేవునకు హోసన్నా 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 హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు
మీరే పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుటయుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధనము యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. ఈ సమయంలో మరణించినటువంటి స్వర్గస్థులైనటువంటి ఫాదర్ కొలంబో గారిని స్మరణ చేసుకుంటూ మేమును ఇచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరు నిలబడండి. ఈ కరుణాపురం విచారణకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కనుక ఈనాడు ఇంతమందిమి తల్లికి ఒక ఇల్లు కట్టి నిలుపుకొని ఆ తల్లి మనల్ని క్రీస్తు బాటలో నడిపించుటకు క్రీస్తు ఇచ్చే ఆరోగ్యవర ప్రసాదములు ప్రత్యేకంగా మనకి రావాలని కోరుకుంటూ ఇక్కడ ఆనందంతో సమావేశమైనాము. కనుక ఇది ఎందుకు ప్రత్యేకం అంటే ఇక్కడ సాంలోర్లని అమ్మగారులను చూస్తుంటే సామాన్య క్రైస్తవులు కూడా కొందరు కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ గడ్డని వాళ్ళ భూమి కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. తమిళనాడు నుంచి వచ్చిన గురువులు ఉన్నారు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ దేశమే కాదు, ఇంకా పోలాండ్ దేశం నుంచి ఒక ఫాదర్ ఉన్నారు. 2వ జాన్ పాల్ పాప్ గారు పుట్టిన దేశం. ఈజ్ జూనియర్ 2nd జాన్ పాల్ అని. తర్వాత మరణించిన లొరెంజా సిస్టర్ ఎంతమందికి తెలుసు? మరణించినారు, కొలంబో స్వామి దేశం వాళ్ళది. ఇంకా సిస్టర్లలో కూడా చాలామంది. నేను నిన్నటి వరకు కేరళ వెళ్ళి వచ్చాను. 50 మంది ఫాదర్లను తీసుకొని వడకం చేసి అక్కడ వాళ్ళ విశ్వాసము, వాళ్ళ గుళ్ళు, వాళ్ళు ఇలాంటి మరియమాత గుహలు మన పెద్ద గుడి కంటే కూడా ఎక్కువ సుందరంగా నిర్మించటమే కాదు, చాలామంది నిర్మిస్తారు కానీ తర్వాత ప్రార్థన ఎవరు ఉండరు. వాళ్ళు పొద్దున 5ంటికి పూజ పెట్టినా ఆడవాళ్ళు మగవాళ్ళు 100 మందికి పైగా, 6ంటికైనా 7ంటికైనా. ఈ విధంగా మన విశ్వాసం అన్ని దేశాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి
ఒరిస్సా ఎవరు ఉన్నారా? మన వాళ్ళు ఒరిస్సా ఇటు ఇప్పుడు మన కరుణాపురం ఈ విధంగా యేసు మన ఫాదర్ మిల్హిల్ సభ ప్రొవిన్షియల్ ఫాదర్ యేసు దిలీప్. సో ఇంతమంది ఉన్నారు ప్రియురాల. ఇది మన కరుణాపురం విశ్వాసుల గొప్పతనం నేను భావిస్తున్నాను. కనుక మీరు గట్టిగా ఉండి ఈ ప్రాంతంలో సత్యసభ, నిజమైన బంగారం విలువ తగ్గుతుంది, నకిలీ బంగారం విలువ ఎక్కువ అన్నట్టు మన కథోలిక విశ్వాసం బంగారం లాంటి స్వచ్ఛమైన బంగారం లాంటి విశ్వాసము. కనుక నిండు బైబిల్ నమ్ముకొని మనం అందరం జీవిస్తున్నాము. పిల్లలందరూ వింటున్నారా? ప్రసంగంలో విన్నారా? మీ మమ్మీకి రోజు థ్యాంక్స్ చెప్పాలి. పెద్ద అయినాక మీకు పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మీకి అన్నం పెట్టడం కూడా మర్చిపోతారు, మీకు పాలు ఇచ్చి పెంచిన మమ్మీకి. కనుక మనందరం ఆనందంతో మనకి ప్రభు ఉన్నాడు, మరి మాతో ఇంత గొప్ప విశ్వాసం గల ఆనందముతో పరలోక తండ్రిని స్తుతించుతూ పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయను మాకు నీటికి ఇవ్వండి, మా తప్పుడి వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్ని కీడులను రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని దయచేయండి. మీ దయ వలన పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి కష్టాల నుండి కాపాడండి. ఏలైనా మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు సగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. పండుగ ఆనందముతో ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, దయచేయుము, దయచేయుము. ఇదిగో మరియమాత నుండి శరీర రక్తములను పొందిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడును గాక. జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా,
ఆత్మ ఆకలి నీవే, నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే, ఈ పావన భోజ్యము నీవే యేసయ్యా, ఈ పావన భోజ్యము నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా. జీవాహారమును నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును నన్ను స్వీకరించండి, నేనే జీవాహారమును నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును నన్ను స్వీకరించండి, నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజము ఈ విందు, రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి, నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా. జీవన సత్యమును నన్ను విశ్వసించండి, నేనే జీవన మార్గమును నన్ను అనుసరించండి, నేనే జీవన సత్యమును నన్ను విశ్వసించండి, నేనే జీవన మార్గమును నన్ను అనుసరించండి, ఆ విశ్వాసముతో దైవరాజ్యములో చేరండి, ఆ విశ్వాసముతో దైవరాజ్యములో చేరండి, పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజము ఈ విందు, రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి, నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా. జీవాహారమును నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును నన్ను స్వీకరించండి, నేనే జీవాహారమును నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును నన్ను స్వీకరించండి, నన్ను భుజించువాడు నిత్య
జీవము పొందును. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజము ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా. నేనే జీవన సత్యమును, నన్ను విశ్వసించండి. నేనే జీవన మార్గమును, నన్ను అనుసరించండి. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను స్వీకరించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజము ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలితములను పొందుచున్నాము. మా విచారణ పండుగను ఘనముగా కొనియాడుచు దివ్యవాక్కు విని దివ్యప్రసాదం స్వీకరించి మీకు వందనములు తెలుపుచున్నాము. పవిత్ర కన్యైన మరియ మాత ద్వారా ఉద్భవించిన నీ కుమారుని శరీరక్తములను మాకిచ్చినందుకు వందనములు చెల్లించుచు మాకు నిండు స్వస్థతను ప్రసాదింపుడు. ఎల్లప్పుడూ ఆయురారోగ్యములతో ఆనందముతో భక్తి విశ్వాసములతో జీవించినట్లు నిజమైన క్రీస్తు బిడ్డలుగా మరియు మాత భక్తులుగా జీవించు భాగ్యమును ప్రసాదించుడు. ఈనాటి పండుగ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ప్రసాదములతో నింపి మా విచారణను మా వరంగల్ పీఠమును ఆశీర్వదించుమని క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు కరుణలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సర్వ సృష్టికర్త అనుగ్రహ పరిపూర్ణురాలా వందనం. లోకరక్షకుడు యేసయ్యకు కన్న తల్లి వందనం. పరిశుద్ధాత్మకు ప్రియురాలైనా మరియ తల్లి వందనం వందనం వందనం.